ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉచిత పథకాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పకడ్బందీగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఉచిత పథకాలు వర్తింపజేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. నిజమైన నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదని కామెంట్ చేశారు. ఆనాడు ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం ఇస్తే దేవుడని అన్నారని, తాము కిలో ₹60 ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1,10,00,000 కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,25,00,000 ఉండటం గమనార్హమని తెలిపారు. పక్క రాష్ట్రం వారికి ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని తప్పక చెప్పాల్సి వస్తోందని తెలిపారు. అందరి వద్ద తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, రాష్ట్రంలో అంతా పేదోళ్లే ఉన్నారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. ఎన్టీ రామారావు ₹3 ఉన్నప్పుడు ₹2 ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు ₹60 ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మంది తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళు. అంటే అందరూ పేదవాడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. దానివల్ల ఏంటి? ఇప్పుడు మన బోనస్ ఇచ్చామంటే పెద్ద ఆయన చెప్పినట్టుగా కష్టపడ్డ కౌలు రైతుకు వచ్చింది. మీరు అందరూ ఒప్పుకుంటే ఇక్కడ కొన్ని మాడిఫికేషన్ చేస్తాం. మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూమి ఆసాంకి వెళ్తుంది, పంట పండించిన వాడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవగా పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు. దాన్ని ఏం చేద్దాం? తినడానికి తీరు. తుమ్మల వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. అజీం, తుమ్మల వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఉచితాలపై వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక కుటుంబానికి సంబంధించిన రైతుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఏదైతే అప్పుడు కిలో ₹3 బియ్యం బయట ధర ఉంటే అప్పుడు ₹2 ఎన్టీఆర్ ఏదైతే బియ్యాన్ని ఇచ్చారు. సో అప్పుడే ఎన్టీఆర్ ని దేవుడు అని కొలిచారు. సో ఇప్పుడు బియ్యం రేటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బియ్యానికి ఉన్నటువంటి రేటు ₹60 కేజీ ఉంది. ఈ సమయంలో ఉచితంగా ఇస్తాం. సో ఈ ఉచితం కూడా అర్హులకు మాత్రమే అందించాలని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అర్హులు కాకుండా మిగతా వారందరూ కూడా ఏదైతే ఈ ఉచితాలను తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలో మనకు ఏదైతే దృశ్యం కనిపించింది. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ రేషన్ కార్డులు 1,10,00,000 మంది ఉంటే రాష్ట్రంలో జనాభా 1,20,00,000 వరకు కూడా ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయి. సో 1,20,00,000 మంది పేదవారు అందరూ ఉన్నారు ఆ ఊర్లో అన్నట్టు ఏదో మాట్లాడారు. సో అంటే ఉచితాలు ఎవరికైతే ఉండాలో వారికి అందడం లేదు, తినడానికి లేని వారికే ఉచిత బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి కాదు. మనం చూసాం గతంలో కూడా ఇలాంటి విమర్శలు అనేకం వచ్చాయి. ఏదైతే బియ్యం తీసుకొని కూడా రేషన్ లో అమ్ముకునేటువంటి పరిస్థితిని కూడా తాను గుర్తు చేశారు. ఏదైతే ఈ సభలో మాట్లాడుతున్న సందర్భంలో అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా తాను గుర్తు చేశారని మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో అందరి ఒక తెల్ల రేషన్ కార్డులు ఉండడం వల్ల ఉచితాలు అనర్హులైన వారికి ఎవరికి అందడం లేదు. అంటే రేషన్ కార్డు కావాలి ఖచ్చితంగా, మేము పేదవారే అని చెప్పి ప్రతి ఒక్కరు తీసుకుంటారు. వారి దగ్గర అవసరానికి ఆ రేషన్ కార్డు అవసరం లేకపోయినప్పటికీ కూడా తీసుకోవడం వల్ల అసలైన అర్హులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికి అయితే అసలు పేదరికంలో ఉంటారో వారికి ఆ ఉచితాలు అందడం లేదని చెప్పి కూడా తన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ రేషన్ కార్డు పక్క రాష్ట్రం వారి ఇక్కడ రేషన్ కార్డులు కూడా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందన్న విషయాన్ని కూడా తాను గుర్తు చేసుకుంటూ వచ్చారు. సో ముఖ్యంగా ఆయన వ్యాఖ్యల ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అర్హులైనటువంటి వారికి సరైన పథకాలు కానీ ఉచితాలు కానీ అవసరం లేదు, అంటే ఎవరు అవసరం లేకున్నా కానీ వారు రేషన్ కార్డులు తీసుకోవడం, లేకపోతే ఇలాంటి బియ్యం తీసుకోవడం, ఉచితాలకు సంబంధించి తీసుకోవడం వల్ల నిజమైనటువంటి అర్హులు పేదలు ఎవరైతే ఉన్నారో